ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏది ఊరికే తీసుకోరా. మొహమాటమో చాదస్తమో కాదు గాని సందర్భం లేకుండా ఈ గిఫ్ట్ ఏంటా అని. నాగవల్లి మొహంలో సంతోషం చూడ్డానికి ఎదురు చూడాలా ఏంటి? నీకు నచ్చిందా? బాగా అమ్మో, అన్నయ్య వచ్చేస్తున్నాడు. వస్తే ఏంటంట? అమ్మో నాకొద్దు. ఉంచుకో. కోపడితే పడతాం కానీ బాధపడితే తట్టుకోలేం. ఇటివ్వక్క. ఏ అరే, హలో రాముల్ బాబాయ్, 10 లక్షల చీటీ వేస్తాను. వచ్చే నెల గాని అవతల నెల గాని ఎత్తిస్తారంటే చెప్పండి, రేపే డబ్బులు కడతాను. ఏంటి ఇప్పుడు అవదా? ఇంటికొచ్చినా ఎవరితో మాట్లాడకుండా ఫోన్కి వేలాడాడేంటి మహానుభావుడు? రేయ్ మోహన, నాకివ్వాల్సిన డబ్బులు వారం 10 రోజుల్లో సర్దగలవా? ఇప్పుడు ఇవ్వలేనురా, కానీ ఎందుకురా గంగా? తిరిగిచ్చేటప్పుడు ఎందుకని అడుగుతావేంట్రా? నాకు అవసరం రాదా? ఏ అది కాదురా గంగా. ఇంకేం చెప్పకు, ముందు ఆ పనిలో ఉండు. వాడిని వీడిని అడిగే ముందు శ్రీవల్లి హుండీలో ఎంత జమైందో చూడాలి. ఏమైందక్క? అన్నయ్య ఏమైనా చెప్తే కదా. ఇవేమూలకు సరిపోతాయి. దేవతామూర్తుల్లా చూస్తారే కాని మీ అన్నయ్యని ఏంటి అని అడగరా? అన్నయ్య వెళ్ళేటప్పుడు ఆపకూడదన్నయ్య. ఎక్కడికని కూడా అడగకూడదు. మీ సెంటిమెంట్స్ తర్వాత శ్రీవల్లి, ప్రాబ్లం ఏంటో కనుక్కో. నువ్వు తెలుసుకోవడానికి ఏం చెప్పట్లేదు గాని మా చెల్లెళ్ళకి కూడా తెలియాలని చెప్తున్నాను. ఏం లేదమ్మా, పెళ్లిళ్ళ పేరయ్యని కలిశాను. బంగారం లాంటి సంబంధం చూశారాయన. 10 లక్షలు సర్దిచ్చేస్తే శ్రీవల్లి సుఖపడిపోతుంది. పది లక్షలున్నా పెట్టెలో సర్దుకోవడం కష్టం బావా. అలాంటిది ఎలా సర్దుబాటు చేయగలవు? ఇంటి పత్రాలు తాకట్టు పెడతాను.
అప్పు తీర్చడానికి ఇంటికి కూడా రాకుండా కష్టపడతావన్నయ్యా. అక్క పెళ్లి కోసమే ఇంత ఇబ్బంది పడితే మా పెళ్లిళ్ళు చేసేసరికి నువ్వేమైపోతావోనని భయంగా ఉందన్నయ్య. నా గురించి ఆలోచించకండమ్మా. ఇల్లు పోతే మనం ఎక్కడుంటామన్నయ్యా? నేను అమ్మట్లేదమ్మా, తాకట్టు పెడుతున్నాను అంతే. తాకట్టు అంటే అప్పు కట్టలేనప్పుడు అమ్మేసుకున్నట్టే అని అర్థం కదా. నువ్వు మీ ఇంటికి వెళ్తే మంచిది. శ్రీవల్లి పెళ్లి కార్డు ఇచ్చాక నువ్వు వద్దులే, అది కూడా కళ్యాణ మండపానికి. అక్క బాయ్ అమ్మా. జాగ్రత్త అన్నయ్యా. ఆ, సరేనమ్మా. అమ్మయ్యా. ఇంత మొండి ఘటాన్ని ఎక్కడా చూడలేదు. శివ, నీ గ్లౌజెస్ నువ్వే తీసుకో. మీ అన్న కష్టపడిపోతున్నాడని మీ ఇష్టాల్ని ఎందుకు చంపుకుంటారు? అయినా బావ శుభకార్యం కోసమేగా అప్పు చేసేది. నువ్వు బాక్సింగ్ నేర్చుకో నాగవల్లి. కోచ్ని కూడా మాట్లాడేశాను, ఉంచమంటుంటే. బాలిగాడు గాలికి పోయినాడా ఏందిరా? ఇంకా రాలా? నంగి మాటలంటే వెంటనే చెప్పొచ్చయ్యా, కానీ గంగ కబుర్లు కదా. టైం పట్టినా పర్లేదు గాని గంగ టైం బాగుందని చెప్పరాదు. ఒరే బాలి, బిర్రును రారా, పోతున్నాడయ్యా. అయ్యా, గంగా పెళ్లిళ్ళ పేరాన్ని కలిసినాడయ్యా. రే, కొత్తేం కాదు కదరా. కడిగించిన ఆడి చెల్లి శ్రీవల్లి ఫోటోలు అయిపోయేదాకా ఇత్తనే ఉంటాడు గానీ పెళ్ళి మాత్రం అయిపోదు. అయ్యా, ఒక సంబంధం చెప్పినాడంటయ్యా. కమిషన్ల కోసం పేరాయి 10 సంబంధాలు తెస్తాడరా. అయ్యయ్యా పోయాయా. 10 లక్షలు కట్నం ఇచ్చుకుంటే పెళ్ళి అవుతుందంటయ్యా. కట్నం మాట వచ్చిందంటే ఖాయమవడం ఎంతసేపయ్యా? లచ్చలవి అడుక్కుంటే సిల్లరేస్తారు గాని కట్టలియ్యర్రా. 10 లక్షలు అప్పు తేవాలని గంగ ప్రయత్నాలు పెంచినాడంటయ్యా. ఒక సెల్లికే 10 లక్షలు అడిగితే మరి మిగిలిన ముగ్గురికి ఇంకెంత అడుగుతారా? అప్పు కోసం తిరుగులాడి ఓడిపోతాడు. ఒకవేళ అప్పు పుడితే ఎట్టాగయ్యా? నువ్వు కళ్ళు రెప్పలు కొట్టకుండా చూసేలా నా చెల్లి శ్రీవల్లి పెళ్లి 6 నెలల్లో చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా. దాన్ని చంపడానికి నా కొడుకు దేవరాజు ఎప్పుడో పుట్టాడు కదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.